ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మరి ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారీ ఎత్తున అటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, అలా ప్రతి ఒక్కరు కూడా భారీగా వారి సహకారంతో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారు. అలానే రాష్ట్రం మొత్తం మీద కూడా 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో గెలిపించడం మనం చూసాం. కానీ దురదృష్టవశాత్తు తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన కొలికపూడి శ్రీనివాసరావు తన అనుచిత ప్రవర్తన వల్ల గెలిచిన రోజు నుంచి అనుచిత ప్రవర్తన వల్ల కార్యకర్తలందరూ కూడా మేము గెలిచాము, అధికార పార్టీలో భాగంగా ఉన్నాము అన్న సంతోషాన్ని దూరం చేయటం చూసాం. ఈరోజు కార్యకర్తలందరూ కూడా రోడ్డెక్కారు. ఎవరి మీద రోడ్డెక్కారు? ఎంతకాలం తర్వాత రోడ్డెక్కారు? ఎందుకు రోడ్డెక్కాల్సిన అవసరం వచ్చింది? కొలికపూడి శ్రీనివాసరావు తన అనాలోచన విధానాలతోటి ప్రతి ఒక్కరిని కూడా విద్వేషిస్తూ లేని కొత్త పద్ధతులు, పోకడలు. మనందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ అంటే పెద్ద కుటుంబం. పెద్ద కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, గ్రూప్స్ కూడా ఉంటాయి. ఆ గ్రూప్స్ అన్నిటి కూడా మనం సమర్థించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నడూ లేని విధానం, ఎక్కడా లేని విధానం, వ్యక్తుల మధ్య విద్వేషాలు, కులాల మధ్య విద్వేషాలు. గొప్ప కార్యం చేసే ఆ ఉద్యమం మాదిగల కోసం 30 సంవత్సరాలకు పైగా ఉద్యమాన్ని దండోరా ఉద్యమంతో మొదలెట్టి ఆ ఉద్యమం ఫలితాలు సాధించేదాకా కూడా పోరాడు. అంతకన్నా గొప్ప నాయకుడు అసలు ఉద్యమం నడిపే నాయకుడు ఎంత సమన్వయంతో ఉండాలి, ఎంత సహనంతో ఉండాలి. నలుగురితో, 4 సోషల్ మీడియా ఛానల్తో నువ్వు రాయించుకుంటే సరిపోతుందా? ప్రజలకు తెలియదా? ప్రజలు గమనించరా? ఈ వాస్తవాలన్నీ కూడా మేము బయటికి తీస్తాం. నిన్ను ఎదుర్కోవడం జరుగుద్ది, నిన్ను అడ్డుకోవడం కూడా జరుగుద్ది. ఒక్కటే గుర్తుంచుకో, ఈరోజు ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు నీ తల మీద ఇక్కడ కార్యకర్తల శ్రమతో, నాయకుల కష్టంతో తెలుగుదేశం జెండాని ఒక కిరీటంగా, ఎమ్మెల్యే అనే ఒక కిరీటంగా నీ మీద ఉంచడం జరిగింది. ఆ కిరీటం ఎప్పుడైతే తీశారో నిన్ను తనటం మొదలవుతే కేవలం తెలుగుదేశం పార్టీ జెండా నీ తల మీద కిరీటం ఉండటం వల్లే నేను, నాతో పాటు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా సహనంగా ఉన్నారు. ఒక్కసారి ఆ జెండా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు నీకు జరగాల్సిందే జరుగుద్ది. నిన్ను ముట్టడి చేయడం జరుగుద్ది. తిరువూరులో నిన్ను అడుగు పెట్టనివ్వడం కూడా జరుగుద్ది. గ్రామాల్లో కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ ఉద్యమానికి నేనే ముందు నడిపిస్తాను. ఈ రోజు వరకు కూడా కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మరో పేరు అన్న ఒక నినాదంతో మేమంతా కూడా సహనంతో ఉన్నాం. త్వరలోనే ఆ కిరీటం కూడా తీసేది వస్తుంది. తిరువూరు నియోజకవర్గంలోనే తిరగలేని పరిస్థితి కూడా వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.